8వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుతూ ఉంటే దేవుని యొక్క నామాన్ని మనం ఉచ్చరించామని దేవునికి మన మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. ప్రతి విషయంలో దేవునికి మంచోళ్ళు అయిపోవాలి. పాట పాడడంలో, వాక్యం చదవడంలో, ప్రార్థన చేయడంలో, మంచి దేవునికి నచ్చిన ఇష్టమైన పనులు చేయడంలో మనము దేవునికి మంచి వాళ్ళుగా కనపరుచుకోవాలి. మనకు మనమే కనపరుచుకోవాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే దేవుని నమ్మిన వాళ్ళు చేసుకోవాలి. ఆయన దేవుడు కదా, మనం మానవులు కదా. దేవుని దగ్గర మనము దీవెనలు పొందాలంటే మనం ఇలా ఉండాలి, మనం ఇలా నడుచుకోవాలి. మన కుటుంబం, మన ఫ్యామిలీ, మన పరిస్థితులు, మన యొక్క వ్యక్తిగతమైన విషయాలు ఇలా ఉంటాయి. వీటన్నిటికీ సహాయం దేవుడే చేయాలి. చేత దేవుని దగ్గర మనం అడిగి పొందుదాం అన్న ఒక విశ్వాసం కలిగిన వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాటల వలన కలుగును. కాబట్టి దేవుని బిడ్డలు విశ్వాసములో నుండి అధికమైన విశ్వాసంలోనికి వృద్ధి చెందుతూ ఉండాలి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధిపరచము, వృద్ధి పొందించము ప్రభువా అని అడుగుతున్నారు. దేవుని మీద నమ్మకాన్ని మనం పెంచుకోవాలి, రోజు రోజుకి పెంచుకోవాలి, తగ్గించుకోకూడదు. తగ్గించుకునే కొద్దీ నమ్మకం తగ్గిపోయిందనుకో, దీవెనలు తగ్గిపోతాయి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్నారు. కాబట్టి కష్టాలు ఉన్నాయంటే కష్టాలన్నీ పోవాలంటే ఆయనే మార్గం, వేరే మార్గం లేదు. ఏ మార్గంలోనే వెళ్ళి చూడు, ఫెయిలర్. అది అర్థమైతేనే మనం దేవునిలో నమ్మకంగా చక్కగా జీవిస్తాం. కష్టాలు రాకుండా ఉండవు, వస్తూ ఉంటాయి. ఎందుకు కష్టాలు వస్తుంటాయంటే కష్టాలలో కూడా నీవు ప్రభువును మంచిగా సేవిస్తున్నావా లేదా టెస్ట్. అది టెస్ట్. అప్పుడు కష్టాలలో కూడా ప్రభువును నువ్వు మంచిగా సేవిస్తున్నావు అంటే ఆ ప్రభు చూచి ఏమంటే కష్టాల్లో బాధల్లో కూడా నేను చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళే నా బిడ్డలు అని వాళ్ళని చేర్చుకుంటారు. అందుచేత కష్టాలు, ఇబ్బందులు వాటి మీద ఉండకూడదు మన విశ్వాసం. మన విశ్వాసం ఎప్పుడూ పోతూ ఉండాలి, దేవునిలో జీవిస్తూ ఉండాలి. అలా మంచిగా ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం చక్కగా జీవించి దేవునిలో నమ్మకముగా ఉండడానికి నేర్చుకునేదానికే మనం ఈ వాక్యాలన్నీ దేనికంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం దేవునిలో మంచిగా జీవించాలి, నమ్మకంగా నిలబడాలి. అందుకోసము పూర్వము మనకన్నా ముందున్న దేవుని బిడ్డలో జీవిత చరిత్రలు ఈ గ్రంథంలో వ్రాసిపెట్టబడి ఉన్నది. వాటిని మనం పరిశీలన చేసుకొని మనం పడిపోకుండా ప్రభువులో చక్కగా నిలబడడానికి నేర్చుకోవాలి. నాకు టైం లేదు, నేను ఊరు వెళ్ళాను, నేను అట్ట వెళ్ళాను, నేను ఎట్టబోయాను, ఇవన్నీ చెప్పుకుంటే నీకు విశ్వాసం ఉండదు. తప్పకుండా వింటేనే విశ్వాసం అని వాక్యం చెప్పబడింది. వినడానికే నీవు దేవుని సమీపించలేదనుకో, నీకు దేవుని గురించి విషయాలు నీకు ఎలా తెలుస్తాయి? నువ్వు వినిన దాన్ని కరెక్ట్గా నమ్మినావు అంటేనే అలాగ చేస్తావు. చేయలేదనుకో ఇలా విని అలా వదిలేస్తావు. నీకు శరీరానికి అవసరమైన వాటినే కోరుకుంటావు. మానవులు అదే ఎక్కువగా కోరుకుంటారు. మన శరీరానికి, మన పోషణకు, మనం ధరించుకునేదానికి, మన ఇంట్లో సౌకర్యాల గురించే దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. అవన్నీ ఉన్నా లేకపోయినా బ్రతికేయవచ్చు. అయితే మన ఆత్మను మనం నరకంలోకి వెళ్లకుండా కాపాడుకోవాలి, శాపం కిందకి వెళ్ళిపోకుండా కాపాడుకోవాలి.
అందుకోసం దేవుని నమ్మాలి, దేవుని నమ్మి ఆయన అడుగు జాడల్లో నడవాలి. ఆయన త్యాగఫలం ఏంటో మనకు తెలియాలి. మనం ఎందుకు ఇలాగ వచ్చి కూర్చొని సమయాన్ని ఖర్చు పెడుతున్నామో దాని వలన ఏమిటో మనకు ప్రయోజనం, అది మనకు అర్థం అవ్వాలి. మతం కార్యం కాదు ఇది, మతం లాగా అనుసరించకూడదు. దేవుడు అంటే మన ప్రాణం, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనకు బ్రతుకునిచ్చే దేవుడు. రాత్రి పడుకుంటున్నాం, ఉదయాన్నే లేస్తామో లేమో మనకు తెలియడంలా, మనకు తెలియదు. ఏం జరిగిపోతుందో తెలియడం లేదు. ఏదైనా కాపాడాలంటే ప్రభువే కాపాడాలి. ఉన్న వాళ్ళను 10 రూపాయలు పెట్టుకొని ఖుషిగా జీవించే వాళ్ళని చూసి బాధపడకూడదు. అది కొన్నాళ్లే, తర్వాత నిత్య నరకం అని బైబిల్లో చెప్పబడినది. వాటి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు అని అర్థం. కొంతమందికి ఎన్ని సౌకర్యాలున్నా ఉన్నాయి, ఊరికే ఉండే అంతే, దేవుణ్ణి బాగా సేవిస్తారు. కొంతమందికి ఎన్ని కష్టాలన్నా ఉన్నాయి, దేవుడు కరెక్ట్. ఉన్నా లేకపోయినా దేవుని తెలుసుకొని జీవించే వ్యక్తియే దేవునికి ఇష్టమైన వాడు. దీనికి ఏమి మనకు ప్రయోజనం అంటే, నీ జీవితం పరిశుద్ధంగా ఉంటుంది, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు, నీకు దేవుని బిడ్డ అని నీకు ఒక గుర్తింపు దేవుని ద్వారా ఉంది. మిగతాదంతా నరకయాతనే, నరకంలోకి వెళ్ళిపోవాల్సిందే. అది తప్పించుకోవడానికే క్రైస్తత్వంలోకి రావాలి అని ప్రభు వాక్యంలో తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఉపవాసాలు చేస్తున్నాం, ఎందుకు ఉపవాసాలు చేయాలి? ఏమి దేవునిలో ఇంకొంత బాగా దగ్గర సహవాసం చేసి దేవునిలో మనం ఎలా బ్రతకాలో నేర్చుకొని మన జీవితాన్ని మార్చుకునేదానికి ఇది ఒక ప్రయత్నం. కొన్ని సందర్భాలు మన అవసరాలు అడిగినా కూడా తప్పులేదు, అడగొచ్చు. అవసరాలు, ప్రభు మా కుటుంబంలో ఇబ్బందులుగా ఉన్నాయని అడగవచ్చు. ఆయన అడగకుండా ఇంకెవరిని అడగలేము. వేరే వాళ్ళని అడిగినా అదంతా అశాశ్వతమైనది. ప్రభు ప్రేమామయుడు, ప్రభు దయగలిగిన వాడు. నీ పరిస్థితులను బట్టి నిన్ను మన్నించేయగలుగుతాడు, ఆయన నీకు ఇచ్చేయగలుగుతాడు, చేసేయగలుగుతాడు. కొన్ని సందర్భంలో చేయడు, నువ్వు సరిగా బ్రతుకు అంటాడు, మళ్ళీ చూద్దాంలే అంటాడు, చంపడు, సహాయపడతాడు. ఇవన్నీ మనస్సు యొక్క, ప్రభు యొక్క మనస్సును ఎరిగిన వాడు ఎవడు? ఎరగాలంటే తెలుసుకోవాలి వాక్యం, ఇదే ఆయన మనస్సు. ఆయన మనసులో భావాలన్నీ ఇందులో ఉంటాయి. వీటిని తెలుసుకొని మసులుకుంటే మంచిగా ఉంటాం. అందుకే ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసేది. పాస్టర్ గారికి ఏ పని లేదు, ఈ పని చేసుకుంటుంటాడు, అందుకోసం మనల్ని పిలుస్తుంటాడు, మన ప్రాణం తోడేస్తుంటాడు. ఎప్పుడూ ప్రార్థన. ఉదయం పెట్టినాడు, రాత్రి పెడతాడు. ఉదయం పెడితే నీకేమి నష్టం, రాత్రి పెడితే నీకేమి నష్టం? నీకు లాభమే కదా. ఉదయం భోజనం చేసినావనుకో, ఇంకా మళ్ళీ ఎందుకు మధ్యాహ్నం భోజనం చేయాలి? మళ్ళీ రాత్రికి ఎందుకు భోజనం చేయాలి? అది మన ప్రాణం. ఆహారం తినకపోతే మన ప్రాణం, మన శరీరం బలహీనమైపోతుంది. అట్లాగా దేవుని వాక్యం లేదంటే మన ఆత్మ బలహీనమైపోతుంది, దిగజారిపోతుంది, జాగ్రత్తలు పాటించలేము, యామారిపోతుంది, సాతానుకు చిక్కిపోతుంది. అందుకోసం వాక్యం. రెడీయా? చేత దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయడానికి ఆసక్తి కలిగి, ఏ పని చేసినా చురుగ్గా చేయాలి, ప్రీతిగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. బలవంతంగా చేయకూడదు, బలవంతంగా చర్చికి రాకూడదు, బలవంతంగా ప్రార్థన చేయకూడదు, బలవంతంగా బైబిల్ చదవకూడదు, బలవంతంగా అంతా కూర్చొని వాక్యం అనకూడదు. అట్లా ఏముంది? ఎవడి కోసం చేస్తావు? నువ్వు ఎవడి కోసం చేయాల్సిన, నీ కోసం నువ్వు చేసుకో. నీకు దేవుడు ప్రాణం ఇచ్చాడు, నీకు శరీరం దేవుడిచ్చాడు, నీకు బ్రతుకు దేవుడిచ్చాడు. నిన్ను రేపు దేవుడు లెక్క అడుగుతాడు, రేపు దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. నీకు దేవునికి సంబంధించింది. ఆ దేవుడే నీకు సేవకుడిని ఇచ్చాడు నేర్పించడానికి. ఈ కోణంలో వెళ్ళగలిగితేనే నీకు అవన్నీ ప్రయోజనకరంగా అనిపిస్తుంది.
దేవుని నీ ప్రాణంకు ముఖ్య వ్యక్తి అనేది నువ్వు మరిచి చేసేవనుకో మతం అది పని ఉండింది, రేపు పోదాంలే, ఎల్లుండి పోదాంలే అంట. ఎప్పుడన్నా పో, రేపన్నా పోకుండా కూడా నిలిచిపో. ఎవడు నిన్ను అడుగు, ఎవడు చెప్పు, నిన్ను ఎవడు అడగడు. దరి చేర్చేనే చెప్తారు ఎవరైనా, దగ్గర చేరలేదని చెప్పరు, అంతే. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తుంటాను ఏమని, ప్రభువా వాళ్ళని అందుబాటులోకి తీసుకొని రా అయ్యా అంట. ఏంటి, వాళ్ళని అందుబాటులోకి తీసుకొని రా, నేను నీ మాటలు వాళ్ళకి చెప్తాను. అప్పుడు నువ్వు వస్తావు, తటస్థిస్తావు, నాకు అందుబాటులోకి వస్తావు, ఏదో ఒక సాకులో వస్తావు, నేను అప్పుడు వాక్యం చెప్తాను. నా తండ్రి ఆకర్షిస్తేనే ఎవరైనా నా దగ్గరకు వస్తారన్నారు యేసయ్య. నా దగ్గరకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయను అన్నాడు యేసుప్రభు వారు. అలాగే నేను ప్రార్థన చేస్తే నువ్వు వస్తావు, నేను నిన్ను బలవంతం చేయాల్సిన అవసరంలా. వచ్చిన తర్వాత దేవుని వాక్యం చెప్పు, అది నీ మీద ప్రేమతో, నీ దగ్గర ఆదాయం కొరకు కాదు. అవన్నీ ప్రభువు చెప్పినట్టువి. కానుకలు వేయండి, ఇవన్నీ ప్రభువుకు సంబంధించినట్టువి, నీకు నాకు సంబంధించింది కాదు, నీకు ప్రభువుకు సంబంధించింది. ఆయన చెప్పినట్టుగా చేసుకుంటే దీవెన పొందుతావు, లేదంటే నీ ఇష్టం. అనేకమైనటివి మన జీవితంలో నష్టపడిపోతాం. నష్టపడిపోయినప్పుడు మనం ఏం చేయలేం, కొద్దిగా బాధపడతాం, మళ్ళీ ఊరపడిపోతాం. హల్లెలూయా. ఉన్నట్టుండి ఇబ్బంది అయిపోతుంది. మన బంధువులలో ఎవరికైనా ఆపరేషన్ చేయాలి, తప్పకుండా ఆపరేషన్ చేయాలి, లేదంటే బ్రతకడు అంటాడు ఆయన డాక్టర్ గారు. మన దగ్గర పైసలు లేదు, ఏం చేస్తాం? పైసలు తయారు చేస్తామా? చేయలేం. ప్రయత్నిస్తాం, అందుబాటులోకి రాలేదంటే అది ఉంది చూడు, ఏది చెప్పండి? సమయం, టైము, అది నీ కోసం నిలబడదు, అది పోతున్నా. నువ్వు దరిద్రంలో బతుకు, నువ్వు చచ్చిపోతా కూడా ఉండు, అది నిలబడదు, అది పోతూనే ఉంటుంది. అది దాన్ని నిలిపేవాడు ఒక్కడే, ఆయనే దేవుడు. దానిని సృజించిన వాడే నిలపగలడు. ఇది మన జీవితంలో, అది మన పరిస్థితులు, అది అంతా దేవుని చేతిలో ఉంటుంది. మనం మూర్ఖంగా బుద్ధి లేని వాళ్ళలాగా నడుచుకున్నాం అనుకో, మనకేం నష్టం? సాతానుడు ఒక తలుపు మూసినాడంటే దేవుడు ఒక తలుపు తీస్తాడంట. దేవుడే చేస్తే ఎవడు తీస్తాడు నీకు? ఎవడు తీయలేడు. అంతటోళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. అందుచేత ఆసక్తితో ఉండాలి. ఈ ఉపవాస దినాలలో 21వ ఉపవాసంలోనూ మనం చేరి ఉంటున్నాం. ఈరోజు వాక్యాన్ని మనం చదువుకున్నాం. చదవండి. 7వ వచనం, 8వ వచనం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు. హల్లెలూయా. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలంట. దాదాపు 5-6 రోజులు మనము నీ రక్త సంబంధికి ముఖం తిప్పుకోకూడదు అన్న విషయాన్ని మనం కొంత లోతుగా తెలుసు. నీ ఉపవాస ప్రార్థనను సక్సెస్ చేసుకోవాలంటే నీ దగ్గర ఇలాంటి క్వాలిఫికేషన్స్ నీ దగ్గర ఉండాలి. ఇలాంటి గుణగణాలు నీ యొక్క మదిలో ఉంచుకొని ప్రవర్తించాలి.
ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం ధ్యానించుకోవాలని అనుకున్నాం. అందులో 2వ భాగంలో ఉన్నాం. ఈ 2వ భాగంలో మనకు ఈ దినం నుంచి ఓ విషయాన్ని గురించి ప్రభు విపులంగా మనకు తెలియపరచబోతున్నాడు. ఏమిటదంటే, నువ్వు ఉపవాసం ఉంటున్నావు. ఏం చేయాలంట? దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవడం, ఎవరు సహాయం లేని పరిధిలో ఉన్న వారికి నువ్వు ఆశ్రయం ఇవ్వడం అలవాటు చేసుకో. ఇది దేవునికి ప్రియమైనది. ఇది ఉపవాసాలతో ఉండే వ్యక్తులే కాదు, ప్రతి క్రైస్తవుడు చేయాలి. హల్లెలూయా. ఇదిగో 25వ అధ్యాయము మత్తయి సువార్తలో ఓ మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 43వ వచనం. పరదేశినై ఇంటిని చేర్చుకొనలేదు. చాలు చాలు. పరదేశినై ఇంటిని, పరాయి వాడిన ఇంటిని, ఆశ్రయము లేని వాడిన ఇంటిని నీవు చూశావు నన్ను, కానీ నాకు ఆశ్రయం ఇవ్వలేదు. ఏసన్న గారు పాట పాడుతుంటారు. ఏమని? ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా అని పాట పాడు. ఆశ్రయ దుర్గం. పాపములో కొట్టుమిట్లాడుకొని, దెయ్యము చేత పీడింపబడి, రోగాల చేత బాధింపబడి, కరువులో ఇబ్బందుల్లో బ్రతుకుతున్నప్పుడు యేసయ్య తన ఇంట చేర్చుకున్నాడు. ఆయన ఇల్లు, ఆయన సంఘం. నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావు, ఆయన నీ మీద కనికరపడి తన ఇంట చేర్చుకున్నాడు. ఇప్పుడు నీవేం చేయాలి? నీవు కూడా ఏం చేయాలి? దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చుకునుటయు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో ఓ మాటను మనకు తెలియపరుస్తున్నారు. చూద్దాం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. హల్లెలూయా. కాపరే లేదంటే దుడ్డి ఆడున్నది. కాపరి అంటే దాన్ని కాపాడేవాడు, మేపేవాడు. ఇంకా మేపేవాడు ఉంటే దానికి ఒక దొడ్డి ఒకటే తయారు చేస్తాడు. దొడ్డి అంటే ఏంది? ఆశ్రయం, తలదార్చుకునే స్థలం. దాన్ని ఏమంటారు? వాటికి అది ఇల్లు. హల్లెలూయా. మన దగ్గర ఏదన్నా ఉన్నాయి. పిల్లి ఉన్నాయి, కుక్క ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, బాతులు ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి. పోతే అవి మన దగ్గరకు వచ్చేస్తాయి. మనం దాన్ని భద్రం చేస్తాం. వాటికి ఆశ్రయం. మనము వాటిని ఏం చేస్తుంటాం? వాటికి ఆశ్రయాన్ని ఇచ్చి భద్రం చేస్తాం. యేసయ్య అదే చేస్తున్నాడు మనకి. మన కష్టాలలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నట్ట? మనల్ని కనికరం చూపి మనకు
ఆశ్రయుడుగా నిలబడు. అందుకే దావీదు చెప్తున్నాడు ఏమని, దేవా యెహోవా నీవే నా ఆశ్రయము, నా కోట, నా కొండ, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయనే ఆశ్రయపురము మనకు. ఎందుకు మనకు ఆశ్రయుడయ్యాడు తెలిసిన ఆయన, మనము కాపరి లేని గొర్రెల వలె విసికి లోకములో చెదరి ఉన్నందున మనలను ఆయన ఏం చేశాడంటే మన మీద జాలి కనికరము చూపి ఆయన బిడ్డలుగా చేర్చుకొని సంఘములో ఆశ్రయాన్ని ఇచ్చాడు. మనము అక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు, నాకు అది కావాలి, ఇది కావాలి, దీవెనలు కావాలి, కష్టాలు పోవాలి, ఇవన్నీ ఆడ చెప్పుకోవచ్చు. ఆయనకు చెప్పుకునే అవకాశాన్ని మనకిచ్చాడు. అందుకే దావీదు 23 కీర్తనలు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. మొత్తం ఆయనే. ఈ కాపరి ఏ విధముగా గొర్రెలకు పోషణ, భద్రత, సమస్తాన్ని ఏ విధముగా చేస్తాడో ఆ విధముగా మన ఆత్మల కాపరియు అయిన యేసు ప్రభు మనకు ఆశ్రయుడుగా ఉన్నాడు. ఆయన గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. దిక్కుమాలిన వారిని మన ఇంట చేర్చుకోవాలి. ఆశ్రయము లేని వారికి ఆశ్రయము కల్పించాలి. ఆపదలలో ఉన్న వారిని ఆదుకోవాలి. హల్లెలూయా. ఒక దైవజనుడు చెప్పినాడు, ఉత్తముడు దేవుడు, ఆదుకొనే ఆప్తుడు, ఉన్నతుడు దేవుడు, హత్తుకొనే నాదుడు, కంటిలాగా కాపాడును, ఎల్లవేళలా కునుకక కాపాడును. ఆప్తుడు, ఆదుకునేవాడైన. నువ్వేం చేయాలి? నువ్వెట్టా ఆయన ద్వారా ఆదరింపబడ్డావో, నువ్వు ఎట్లాగా ఆయన ద్వారా ఆశ్రయాన్ని పొందావో, సేమ్ అదే గుణాన్ని అలవాటు చేసుకొని ఇతరులకి నీవు ఆయన మనస్సును తెలియజేయాలి. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాలి, నా దేవుడు నన్ను కాపాడాడు. హల్లెలూయా. అవును, మా అమ్మ మా నాన్నోళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలేని పరిస్థితి, అది ఎందుకో అది అవతల కథ. వాళ్ళు చూడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఆదరించకపోయినప్పటికీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. అందుచేత మేము ఆ పనిలో నిమగ్నమై ఉంటాం. చాలామంది అంటారు వాళ్ళ దగ్గర ఏముండదంటే, మా దగ్గర దేవుడు ఉన్నాడు. నీకు తెలుసా? మా దగ్గర దేవుడు ఉన్నాడు, నీ దగ్గర పైసా ఉంది. మా దగ్గర సృష్టించిన ఈ సృష్టికర్తే మా దగ్గర ఉన్నాడు. మేము ఆయన ఆశ్రయంలో ఉన్నాం. ఆయన నమ్ముకున్న వాళ్ళం, ఆయన నమ్ముకొని బ్రతుకుతున్నాం. నువ్వు అలా బ్రతకలేవు, నీకు అంతటి జ్ఞానం లేదు. అంతటి జ్ఞానమో లేదు. వాళ్ళు రావడంతో ఆఫ్ చేసి పెట్టు. అంతటి జ్ఞానం లేదు. ఎందుకు లేదంటే నువ్వు దేన్నో నమ్ముకొని ఉన్నావు, దేని ఆశ్రయంలో ఉన్నావు. వాటిలో కలలు కంటున్నావు, పగటి కలలు. అయితే ప్రభువును ఆశ్రయంగా కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆయన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు నన్ను చేర్చుకోలేదు అన్నాడు. ఎక్కడ? ఉపవాస ప్రార్థనా పరులకు చెప్పారా, జనరల్గా చెప్పారా? యేసయ్య మత్తయి సువార్త 25వ అధ్యాయంలో జనరల్గా చెప్పాడు. హల్లెలూయా.
ప్రతి క్రైస్తవుడికి ఆ పని. ఉపవాస ప్రార్థనా పరులకే కాదు, ప్రతివారు దిక్కు మాలిన వారిని ఇంట చేర్చుటయు. హల్లెలూయా. అవసరాలు తీర్చుకునేదానికి కూడా సౌకర్యము లేనివారు, ఆశ్రయము లేని వాళ్ళు అవసరాలు తీర్చుకోవడానికి కూడా సౌకర్యము లేని వాళ్ళు, వాళ్ళని ఏం చేయాలంట? ఇంట చేర్చుకోవడం అంటే ఎంత వచ్చినా వాళ్ళకు ఆశ్రయం ఇచ్చి వాళ్లకు ఆతిథ్యం ఇవ్వాలి. ఆహా, మన బంధువులు ఆడాడం, ఏమి మా ఇల్లు కనిపించలేదా, ఈ ఊరికి వచ్చి మా ఇంటికి రాకుండా పోయినామని ఎవ్వారం వేసి మరీ, ఏంటే గొడవలు వేసి మరీ వాళ్ళని పిలుచుకొని వచ్చి ఇంట్లో కూర్చోబెట్టి చికెన్ తెచ్చి వాళ్ళకి వండి వేసి వాళ్ళని మన దేవుని బిడ్డల్లో ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి రండి సిస్టర్ మా ఇంటికి రండి, ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం. ఇంట చేర్చుకోవడం అంటే ఏం తెలిసిన, మీకు అంత సౌకర్యం ఉంటే ఇంట చేర్చుకోవచ్చు, లేదంటే ఈ ఇంట చేర్చుకోవాలి హృదయంలో. మీ అయ్యారమ్మలు చెప్పరా, మీ అయ్యారమ్మలు దాంట్లో కూడా వ్యాపారం చేస్తారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వికలాంగులు. ఎవరు అటంటే ఎవరే వికలాంగులు చెప్తున్నారు, వీళ్ళకి పదాలకు కూడా అర్థం తెలియనట్టు ఉన్నది. వికలాంగులు అంటే ఎవరా? అవయవాలు సరిగ్గా లేని వాళ్ళు, మూగోళ్ళు, చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, తెక్కోళ్ళు, వాళ్ళు మీ బడికి వచ్చాయనుకో, అప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళకి అందరికి సహాయపడాలని వసూలు చేసి వాళ్ళకి ఇచ్చి, దాంట్లో కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, కొంత కలెక్షన్ చేసి కొంత వాళ్ళకి ఇచ్చి కొంత వీళ్ళు, కొంతమంది మాత్రం చక్కగా బాగా చేస్తారు. బడిలో కూడా టీచర్స్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. నువ్వు చదువుతున్నావు అనుకోనా, మీ టీచర్స్లో లేదా మీ యొక్క మేడం వాళ్ళలో ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారనుకో, అప్పుడు నేను పంపిస్తాను. ఏం సుధారాని ఏం చేస్తుంటావు, ఏంది చినిగిపోయిన బ్యాగ్ తెచ్చినావు అంటారు. అంటే నీ చినిగిపోయిన బ్యాగ్ తెచ్చేదాన్ని చూచి నిన్ను గురించి విచారించి నీకు సహాయపడతారు. అవునా, సరే, నీకు ఎప్పుడు ఏది అవసరమన్నా నాకు చెప్పు, క్రైస్తవులే కాదు, మనుషులందరిలో ఉన్నారు అటువంటి వాళ్ళు ఎక్కువగా. మానవతా దృక్పథంతో దిక్కుమాలిన వారికి, అంటే ఆశ్రయము లేని వారికి ఆశ్రయం కట్టిస్తారు, అవసరతలో ఉన్న వారికి అక్కర్లను తీరుస్తారు. అలా చేయడం అనేది మానవుని యొక్క బాధ్యత. సాటి వ్యక్తికి సహాయపడాలి. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు, మనం పాపం వాళ్ళకి సహాయం చేసామనుకో మన బిడ్డలకు దేవుడు సహాయం చేస్తాడు అని కొంతమంది చెప్తుంటారు. పెద్దవాళ్ళగా ఉన్నవాళ్ళు ఆ ఆలోచనతో చేస్తారు. కొంతమంది మేమేమి దానం చేసేంత టోళం లేదులే, పొండి పొండి అంటూ కఠినమైన హృదయం. నేను మీకు జనరల్గా చెప్తున్నా, ఇవన్నీ మన చుట్టూ జరుగుతుంటాయి. ఒకవేళ మన ఇళ్ళల్లో కూడా జరుగుతుంటుంది ఏమో, అలా జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో మనం గమనించవలసింది వాక్యాన్ని ఏంటంటే, దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చుకోవడం. మనం అనుకున్నాం, ఏమనుకున్నాం? 9:36 మత్తయిలో మనం అనుకున్నాం, ఆయన జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె
విసికి చెదరి ఎన్నందున వారి మీద కనికరపడ్డాడు. అలాగనే నిన్ను నన్ను కూడా చూచి మనము కాపరి లేని గొర్రెల వలె విసికి లోకంలో చెదరి ఉన్నందున మన మీద కనికరపడి మనలను సంఘం అనబడే ఆశ్రయంలో తీసుకొచ్చి పెట్టాడు. మనకి ఇప్పుడు సప్లై ఆయనే చేస్తున్నాడు. దావీదు ఎందుకు 23లో అలా చెప్పాడంటే ఆయన చెదిరిపోయాడు. ఆయన ఎక్కడ చెదిరిపోయినాడంట? అడవుల్లోకి చెదిరిపోయాడు, గుహల్లో చెదిరిపోయాడు. ఆయన దేవుడు ఆయన్ని సమకూర్చి తీసుకొచ్చి మళ్ళీ రాజ్యంలో పెట్టాడు. శత్రువుల చేతిలో ఆయనకి ప్రాణాపాయం, ప్రమాదం ఉందన్నప్పుడు దేవుడు ఆయన్ని కాపాడాడు. వీటన్నిటినీ మనసులో పెట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు ఏమి కొదువే లేదు, ఆయన ఉంటాడు నాకు. ప్రతి క్రైస్తవుడు దిక్కుమాలిన వారికి ఏం చేయాలండి? ఎంట చేర్చుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు 2 ఇండ్లు ఉందనుకో, సహాయపడే మనసు నీకుంటే రండి రండి మా ఇంట్లో ఉండండి, బాడుగులేం వద్దులేండి. అట్లా స్థలం ఉంటే కట్టి బాడుగులకు ఇచ్చి బాడుగులు తీసుకుంటాం. అదొక వ్యాపారం, సంపాదన. అలాంటి వ్యక్తికి ఇలాంటి హృదయం రాదు. ఒకవేళ అలాంటి పని చేస్తున్నా కూడా నీకు ఏముండాలంటే కరుణ, దయ, దాక్షిణ్యం కొంత ఉండాలి, పెట్టుకోవాలి. అది నీ అవసరం. నేను ఆర్డర్ ఇచ్చేది కాదు, నేనేదో నీకు నీతి బోధలు బోధిస్తున్నానని కాదు. వాక్యం సత్యం, ఇక్కడ ఉన్న సత్యాన్ని నీకు చెప్తున్నా. ఇది నా నీతి కాదు, దేవుని నీతి. అలా నీవు చేసినప్పుడు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకు అక్కడ అంటున్నాడు, అక్కడ 25 మత్తయిలో అంటున్నాడు, నేను పరదేశిన ఇంటిని నీవు నన్ను చేర్చుకోలేదు. ఇది ఇప్పటి కాలానికే కాదు, పాత నిబంధన కాలంలో నుంచి కూడా అది అట్లాగే ఉంది. అందుకే ఇక్కడ యెషయా 58లో దాన్ని రాయించారు. ఒక ఆయన తన భార్యని పిలుచుకొని వచ్చేదానికి పోయినాడంట. ఎవరినే? అక్కడ పొద్దుపోయింది. అప్పుడు ఆమెను తీసుకొని వాళ్ళ మామగారితో మాట్లాడేసి తీసుకొని తన దేశానికి వెళ్ళేదానికి, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళే మార్గం మధ్యంలో బెన్యామీలు అనబడేంటి తన యొక్క రక్త సంబంధులు దేశమైన గిబియోనీయుల మధ్యలో ఆడపోయి రాత్రి నిలబడ్డారు. పొద్దుపోయింది. హల్లెలూయా. ఆ కాలంలో ఇశ్రాయేలీలలో పరదేశిగా ఉన్న వ్యక్తిని ఏం చేయాలంట? ఇంట చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం అనేది నియమం, కద్దు, వాడుక. స్వతహాగా వాళ్ళకి అది వాడుక. ఎలా వచ్చిందంటే దేవుడు చెప్పాడు, ధర్మశాస్త్రంలో చెప్పాడు. బయట ఊర్లో వాడు ఎవడైనా వచ్చాడు అనుకో మన ఊర్లోకి, వాడు వచ్చి ఈదులో నిలబడతాడు. పొద్దుపోయింది, ఎట్ట చేద్దాం, ఎక్కడ తలదాచుకుందాం అన్నప్పుడు, అప్పుడు ఈ దేవుని బిడ్డ కనిపించినప్పుడు, అయ్యా ఎవరు మీరు, ఏమి పొద్దుపోయి ఇక్కడ ఉన్నారు అంటే, అయ్యా మేము ఫలానా వాళ్ళమయ్యా, ఫలానా దగ్గరకు పోతున్నాం, ఫలానా అంటే, అవునా రండి, నా రాత్రికి మా ఇంట బస చేసి మా ఆతిథ్యం స్వీకరించి మీరు ఉదయాన్నే లేచి మీ దారిని మీరు పోవచ్చు అని పిలిచే వాడుక. ఓ నియమం, అది పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ లేవీయుడు తన ఉపపత్నిని తీసుకొని గిబియోనీయుల ప్రాంతంలో వెళ్ళి నిలబడినప్పుడు, అప్పుడు ఒక ముసలివాడు వచ్చి, రండి
మా ఇంటికి రండి, రాత్రికి తలదాచుకొని తెల్లారితో మీ దారిలో పోదురు అని చెప్పి వాళ్ళ ఇంట చేర్చుకున్నారు. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుదాం త్వరగా. అయితే ఉన్నవి చెప్పగా ఆ ముసలివాడు నీకు క్షేమమవును గాక ఎడల 19, 18, 21 చదవాలి, చదవాలి. అయితే గడ్డి ఉన్నవి చెప్పగా ఆ ముసలివాడు క్షేమమవునుగాక ఎడల ఉంచుము మెట్టుకు గడపకూడదని చెప్పి, హల్లెలూయా, వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్ళు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి. చూసారా, వాడెవడో దారిలో పోయేవాడు వాడున్నాడు, వాడెవడో దారిలో పోయేవాడు, మనకేమని పోయేదానికిలా. వీడి మనిషి, వాడు కూడా మనిషి. మానవతా దృక్పథంతో ఇలా పరామర్శించి ఏం చేయాలంట, ఇంట చేర్చుకోవాలి. ఇది దేవుని యొక్క నియమం. హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు దీన్ని? ఆయన బిడ్డలకు ఇచ్చాడు. యేసు ప్రభు ఏమన్నారు? అల్పులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు. అల్పులలో ఒకడు ఆశ్రయం లేకుండా ఉన్నాడంటే వాడిని నువ్వు ఇంట చేర్చుకోలేదే, వాడి గాలిలోకి వదిలేసిపోయినావే. ఇక్కడ మ్యాటర్ మీరు మనం అర్థం చేసుకోవాల్సింది. నీవు అలాంటి బుద్ధితో ఉన్నావే, దేవుడు నిన్ను చేర్చుకొనులా. దేవుడిని నువ్వు అనేక సార్లు దిక్కులేని వాడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరామర్శిస్తున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి ఆదరించినట్లు ఆదరించదను యెరూషలేములో నుండి ఆదరింపబడుదురు. హల్లెలూయా. అది ఆయన ఆశ్రయం. మనం అందరం కూడా లోకంలో ఉన్నాం. మనకు యేసు ప్రభు పరిచయం లేదు ఒకప్పుడు. అయితే మనం పరదేశులుగా ఉన్నాం, దిక్కులేని వాడిలాగా ఉన్నాం బయట. ఆయన మనల్ని తీసుకొని వచ్చి ఆయన ఆశ్రయంలో పెట్టి మనకు బోధ చేసి, మనల్ని దీవించి, మనకు సహాయం చేసి, ఒకరికొకరు మాట్లాడుకునేదానికి క్రీస్తు రక్తంలో బాంధవ్యాన్ని మనకిచ్చి, ముక్కు మొహం తెలియని వాళ్ళమైనా, మన ఊరు వాళ్ళ ఊరు ఒకటే కాకపోయినా అందరం కలిసి ఇక్కడ ఆయన ఆశ్రయంలో సంతోషాన్ని కలిగి, ఆ ప్రేమను బట్టి రండి సిస్టర్, మా ఇంటికి రండి, టీ తాగండి, భోంచేయండి, టిఫిన్ చేయండి అని చెప్పుకుంటున్నాం. ఈ బాంధవ్యాన్ని కలిగించింది, ఈ ఆయన ఇంట మనల్ని చేర్చింది ఎవరంటే ఆయన. అలాంటి గుణగణాలను, ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయాలంట. దాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు యెషయా 58లో. క్రైస్తవులంటే ఏదో పోయినామా, పని చేసుకున్నామా, 10 రూపాయలు సంపాదించుకున్నామా, తెచ్చుకున్నామా, మన భార్య బిడ్డలు, ఇంట్లో వాళ్ళు, బంధువులు అంతే, ఇల్లులు మిద్దెలు మేడలు కట్టుకొని, కార్లు బంగ్లాలు సంపాదించుకొని, బాగా చదువుకొని, ఉద్యోగాలు చేసుకొనేసి హ్యాపీగా నేను అట్ట చదివినా, నేను ఇట్ట కొన్నా, నేను అది చేశా, నా గొప్ప ఇది, నా పేరు అది, నా యొక్క ఊరు ఇది, ఇలా చెప్పుకుంటూ బతికే వాడికి అడ్రస్సు పరలోకంలో గల్లంత అయిపోతుంది.
కనిపించదు అక్కడ అడ్రస్. హల్లెలూయా. నేలాగా మాకేమి ఎట్లాగేస్తున్నావు పిచ్చా? ఆ ముసలివాడు దారిలో పోతున్నా ఈ లేవీని ఇంట చేర్చుకున్నాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. అవి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఇంట చేర్చుకోవడానికి గురించి నేను మీకు ఆ యొక్క వాక్యాన్ని చెప్పాను. హల్లెలూయా. ఇంట చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. ఇది ఇంట చేర్చుకోవడం అంటే దేనికి? ఆతిథ్యం ఇవ్వడం. ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇవ్వాలి. ఈ ముసలివాడు అలా చేశాడా లేదా? అలా చేశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో మనము 3వ వచనం చదువుదాం. 2:3 చెప్పు, మొదటి నుంచే చదవండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వుడి, ఆతిథ్యము చేయ మరచిపోకుడి, దాని వలన ఎరుగకయే. హల్లెలూయా. ఎరుగకయే అంటే ఏమి ఎరగక? వాళ్ళ ముఖం ఎవరో ఎరగక కదా. వాళ్ళు ఏ ఊరోళ్ళో ఎవరో మనకేం తెలుసు, వాళ్ళు ముక్కు మొహం మనం ఎరగమే అంటలా. అట్లా ముక్కు మొహం ఎరగని వాళ్ళకు కూడా ఈ దేవదూతలు, వీళ్ళు దేవదూతలా కాదా తెలీదు. అంటే ఒక్కొక్క సమయంలో దేవదూతలు అట్లా వస్తారు. యేసు ప్రభు వాక్యాన్ని బట్టి మనం చూస్తే అల్పులలో ఒకరికి చేస్తే నాకు చేసినట్టు అన్నారు మత్తయి సువార్త 25 అధ్యాయంలో. అందుని బట్టి చూస్తే దేవదూతలు కూడా అలా వస్తారేమో అనిపిస్తుంది. మనుషుల రూపంలో వస్తాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మ రూపంలో నీకు రాడు. వస్తే నువ్వు భయపడిపోతావు. మనుషుల రూపంలో వస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు చెరసాలలో ఉన్నారు, బొండ వేసేసి ఉన్నారు ఆయనకి. అది దేవదూత వచ్చి తట్టి లేపి గొలుసులన్నీ ఇప్పేసి చెయ్యి పట్టుకొని పోయి తీసుకొచ్చారు. హల్లెలూయా. లోతును వాళ్ళ ఇంట్లో ఉండి తిని చెయ్యి పట్టుకొని పోయి బయట వదిలినారు. ఉందే వదిలేదా? అట్లా వస్తారేమో దేవదూతలు. అలాగున తెలియకయే ఎరగకయే ఆతిథ్యం ఇచ్చి దీవెనలు పొందారు. అట్లుంటాయి. గుడ్డోడు రూపంలో అమ్మా అన్నాడంట. పో యేసయ్య రాబోతాడు ఈరోజు అన్నాడంట ఒక ఆయన. యేసయ్య ఈయన ఇలాగ వచ్చిపోయాడని చెప్పినాడు ఆయన. పరితాపమైన మనసు. నీవు విసికి చెదరి ఉన్నప్పుడు ఆయన నీ మీద కనికరము చూపి. హల్లెలూయా. అవసరంలో వస్తాడు దావీదు. వచ్చా ప్రార్థన లేదు ఏం లేదు అన్నాను అనుకో, ఎంత బాధగా ఉంటుంది. ప్రార్థన చేయమంటే చేయలేదు సార్, నేను రాను చర్చికి. అప్పుడు ఎవరైనా భిక్షగాడి రూపంలో యేసయ్యని ఇంటికి వచ్చి అమ్మా అంటే పోయా మా ఇంట్లోనే గొడవలుగా ఉన్నది, నీకాడు వేసేది అంటే ఏం చేస్తాడు? యేసయ్య మళ్ళీ ఇంకొక రోజు నేను మంచివాడు అంటానా? అట్లా ఉంటాయి. అలా ఉంటాయి అన్నమాట. అందుచేత ఏం చేయాలంట? గిబియాలో ఉన్న ముసలివాడు ఏ విధముగా లేవీని వాని భార్యను చేర్చుకొని ఆతిథ్యమిచ్చి ఆశ్రయమిచ్చి ఆతిథ్యమిచ్చాడో, గ్రామానికి పట్టణానికి సంచారం చేసి సమూహములో కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్న వారి మీద కనికరము చూపించి ఏ విధముగా వారిని రక్షించి ఆయన ఆశ్రయము, ఆయన ఇల్లు అనబడే సంఘంలో చేర్చాడో అలాగ మనం కూడా చేయాలి. హల్లెలూయా. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దాం.
అబ్రాము ఆ, ఆ, పోవుచున్నానే దమస్కు. ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవును కదా. హల్లెలూయా. ఎవరైనా ఆస్తికర్త అయ్యేదానికి ఈయనది దమస్కు. ఈయన దమస్కులో ఎవరి దగ్గర అప్పు తీసుకొని ఈగిపోతే బానిసగా పెట్టుకుంటే ఆడబడే టార్చర్ భరించలేక పారిపోయి వచ్చాడు. ఎవరా కదా. ఆయన్ని అబ్రహాము ఇంట చేర్చుకున్నాడు. ఇంట చేర్చుకొని కూడా ఏం చేస్తా అంటే దేవుని దగ్గర మాట్లాడుతున్నాడు. దమస్కు ఎలియాజరే కదా నా ఆస్తికి వారసుడైపోతాడు అంటే ఆ పరవాసిని, ఆ పరదేశిని ఇంట చేర్చుకొని ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఆస్తిని కూడా అతనికే ఇచ్చేయాల్సిన పరిస్థితుల్లోకి వచ్చేసినాడు అబ్రహాం. ఆశ్రయం ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఇప్పుడు లాస్ట్కి దేవుడి దగ్గర చెప్తాడు, ఆడే కదా ఆస్తి కర్త అయిపోతాడు, నాకే బిడ్డలు లేదే. హల్లెలూయా. బిడ్డలు లేని వాళ్ళు చాలామంది దత్తత తీసుకుంటారు. దిక్కు లేని వాడిని తీసుకొని వచ్చి ఆశ్రయం ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి ఆస్తినిచ్చి కదా వారసుడుగా చేసుకుంటారు. కొంతమంది చేస్తున్నా, కొంతమందికి బిడ్డలు లేని వాళ్ళు ఏం చేస్తారు చూసినా నేరుగా పోయి అనాథ శరణాలయాల్లోకి వెళ్ళి వికలాంగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళల్లో ఒకరిని ఏం చేస్తారు దత్తత తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని వాళ్ళు సంపాదించినంత వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సేవ చేస్తారు. తెలుసా? కొంతమంది కన్న బిడ్డలకే చేయరు, వీళ్ళు ఒక దరిద్రులు, వాళ్ళ కథ వాడు పక్కన పెడతారు. నీతి తెలియని వాళ్ళు, స్వార్థపరులకు ఏమీ తెలియదు. అమ్మా నాన్న అన్నం వేస్తే కూడా నీకెందుకు అంత డబ్బు, నా కొరకే కదా ఈ ఇట్ట నేను పోయి తినేసి వస్తా రాసి పెట్టుండాలి నీకు ఈ మనే చెప్పు. ఏమని రాశారు తెలిసిన? దిక్కుమాలిన వారిని నీ ఇంట చేర్చు. అందుకే అబ్రహాం అంటే దేవునికి చాలా ఈ 2 సమూయేలు 9వ అధ్యాయంలో మనం గతించిన దినాల్లో చెప్పుకున్నాం. 11, 13 చదువుదాం. కుంటికాలు కలిగినట్టు మెఫీబోషేతును దావీదు తన యొక్క ఇంట చేర్చుకున్నాడు. చొప్పున ఒకడైనట్టుగా రాజు భోజనం చేయించి ఉండేను మేక రెండు కాళ్ళు కుంటివి. దావీదు చూడండి, బాగా గమనించాలి. ఎక్కడో ఉన్నట్టు మెఫీబోషేతుకు ఆశ్రయం ఇచ్చాడు, అంటే ఎంట చేర్చుకున్నాడు. తర్వాత ఆతిథ్యం ఇచ్చాడు. భోజనపు బలలో రోజును వచ్చాడు భోంచే నా కొడుకులలో ఒకడులాగా అన్నాడు. తర్వాత ఏం చేశాడంటే షీబాని పిలిచి, ఇదిగో పొలం ఆయనకి ఇస్తుండా, ఆస్తి ఇస్తుండా, ఆయనకు 2 కాళ్ళు కుంటి, నువ్వు వ్యవసాయం చేసి ఆయనకు కావాల్సినవన్నీ తెచ్చాడు పెట్టాలి. ఈ పొలం అంతా వ్యవసాయం చేయించాలి, అయ్యే ఖర్చు అంతా నా దగ్గర తీసుకో, పంట పండించి ఆయనకి ఇస్తా ఉంది. ఆస్తి చెప్పండి, ఆశ్రయము,
ఆతిథ్యము, ఆస్తి. ఎవరికి? దిక్కుమాలిన వాడు. దిక్కుమాలిన వానికి. పరలోకం అంటే ఊరికే వచ్చేదక్కవు. చాలామంది మేము క్రిస్టియన్స్, మేము పరలోకం పోతాం, మాకు దేవుడు యేసు ప్రభు ఇచ్చేసినాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను నేను పరదేశిగా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఇంట చేర్చుకోలేదు కదా. అక్కడికి వచ్చి ఈ గుణగణాలన్నీ క్రైస్తవుడికి అవసరం. దీంట్లో ఎవరు లీస్ట్లో ఉంటారో, మార్కులు తక్కువ ఉంటే ఏం చేస్తారా? ఫెయిల్. అప్పుడు నీ గొప్ప అంతా చూపిస్తా కదా, నాకు ఇంగ్లీష్ తెలుసు, నేను ఆ బడిలో చదివినా ఈ బడిలో చదివినా, అవన్నీ ఇక్కడ పనిచేయ, ఆ బడి ఈ బడి పనిచేయదు. ఈడంతా బైబిల్ బడిలో చదవాలి. జీవితం బైబిల్ బడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ పాఠాలు నేర్చుకొని ఉండాలి. మెఫీబోషేతును ఇంట చేర్చుకో. హల్లెలూయా. యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. తరువాత శిష్యుని చూసి, ఇదిగో చెప్పాను. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. అప్పటికి యేసయ్య యోసేపు చనిపోయినట్టుగా ఉన్నది. ఇంకా బిడ్డలు ఉన్నారు, వాళ్ళు చూస్తున్నారో లేదో తెలియలే. కానీ యేసు ప్రభు వారు కూడా లోకం విడిచి వెళ్ళిపోబోతున్నారు. ఆమె దిక్కుమాలినట్టి దీన స్థితిలో ఉందేమో. యేసయ్య అంటున్నాడు, ఈమె నీ తల్లి, ఈ రోజు నుంచి ఈమెను నీ ఇంట చేర్చుకో. ఇంట ఆశ్రయం ఇస్తాడు, ఆతిథ్యం ఇస్తారు, తమ యొక్క కష్టార్జితం వచ్చి వాళ్ళకి ఆస్తి సౌకర్యాల కొరకు ఖర్చు పెడతారు. నువ్వు చేయగలగాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలిసిన? అప్పుడు నీవు నన్ను పిలువగా నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీకు నేనే ఆశ్రయం. నీవు నా బల్ల దగ్గర కూర్చోండి, నాతో నీవును నీతో నేనును భోజనము చేస్తాం అన్నాడు లేదా? 3:20 ప్రకటనలో చెప్పాడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, దావీదు అనుభవాలు చూడండి. 16వ అధ్యాయము కీర్తన 16లో చూడండి. 5 చదవండి, 5, 6. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగము, నా స్వాస్థ్య భాగం, నా ఆస్తి నువ్వే ప్రభువా. హల్లెలూయా. ప్రభువు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నీకు తన శరీరాన్ని, తన రక్తాన్నే నీకు ఆహారంగా ఇచ్చేశాడు. తరువాత ఆయన పరలోక స్వాస్థ్యమే నీకు ఇచ్చేస్తాడు. నీవు ఒకప్పుడు పరదేశివి, దిక్కుమాలిన స్థితిలో ఉన్నావు. ఆదరించేవాళ్ళు లేక అలా అలమటిస్తూ ఉన్న పరిస్థితుల్లో దైవజనుల ద్వారా దేవుని వాక్యమును ఇచ్చి, పిలుపునిచ్చి పిలిచి తన ఇంటు అనబడే సంఘములో చేర్చుకొని ఆయన నీకు ఆశ్రయాన్ని కల్పించడమే కాకుండా ఆతిథ్యముగా తన్ను తానే నీకు అప్పగించుకోవడమే కాకుండా ఆయన పరలోక స్వాస్థ్యాన్ని, ఆస్తిని నీ అనుభవంలో పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి వాక్యంలో చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము లాస్ట్ వచనం చూడండి. స్వాస్థ్యము అదే అట్ట మనం పొందుకోవాలి. భూమి మీద ఉంటుందంటే దిక్కుమాలిన వారుల అవసరాల్లో ఉన్న వారికి చేతనైనంత సహాయం మనం చేయగలిగితే మనకు చాలినంత సహాయం ఆయన చేస్తాడు.
ఇచ్చేదానికన్నా తక్కువగా, ఇయ్యవలసిన దానికన్నా స్తోమత ఉండి కూడా తక్కువగా ఇచ్చి లేమిడి గలవారు కలరు. అంటే సహాయపడగలిగే స్తోమత ఉన్నా సహాయపడకుండా దరిద్రాన్ని పొందుకునే వాళ్ళు ఉన్నారు అంటున్నాడు సామెతల గ్రంథంలో. ఏమిటి దరిద్రం అంటే, పెట్టి నిండా డబ్బు ఉంటుంది, ఒంటి నిండా జబ్బు ఉంటుంది. ఆ డబ్బంతా పెట్టినా ఈ జబ్బు బాదు. ఇట్లుంటాయి. కాబట్టి హల్లెలూయా, మనం ఏం చేయాలంటే దిక్కుమాలిన వారిని అది వెంట చేర్చిన అనుకో, మనకు ఆయనే తన ఇంటిలో నుంచి మనల్ని దీవిస్తాడు, ఆయనే మనకు ఆతిథ్యం ఇస్తాడు, ఆయనే తన ఆస్తిని మన అనుభవంలో పెడతాడు. అందుకోసం ఈ మాట అన్నాడు, దిక్కు మాలిన వారిని నీ ఇంట చేర్చుకోవాలి. ఉపవాసాలు మధ్యాహ్నాలకు ఉపవాసాలు ఉండేది, సాయంత్రాలకు ఉపవాసం ఉండేది. ఒక ఆయన స్టైల్గా నైట్లో ఉంటాడంట. ఆయన నైట్లో ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. ఉండేవాళ్ళు కూడా ఉండరు, కానీ ఆయన ఎంత మాత్రం ఉన్నాడో మనకు తెలియదు. ఆ నందిని ఒక పూట అన్నం ఉండిందా, ఎప్పుడైనా ఉపవాసం ఉండిందా? నా కోసం కాదులే, ప్రభా నేను బాగుండాలి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించాలి అని ప్రార్థన చేసుకోవాలి, మంచిగా ఉండాలి. హల్లెలూయా, విశ్వసిద్దాం. అలాంటి ఉపవాస ప్రార్థన చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు వాక్యం దీవించి కాపాడు. ఆమేన్.